రోమ 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఉమ్, ఆత్మయు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. లేఖనాల్లో ఉన్న పవిత్రమైనటువంటి మాట. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ తీవ్రత లోపల పెరగాలి. దేవునికి స్తోత్రం. కొన్ని టెన్షన్స్ వల్ల బీపీ పెరిగిపోతుంది, కొన్ని పరిస్థితుల వల్ల షుగర్ పెరిగిపోతుంది. ఇవి శారీరక ఆహార పదార్థాలు తినే పరిస్థితిని బట్టి కూడా ఉండొచ్చు, టెన్షన్స్ వల్ల కూడా ఉండొచ్చు. కానీ ఆత్మ తీవ్రత అంత వేరేం కాదు. ఆత్మ తీవ్రత పెరగాలంటే ఆత్మీయందు నిమగ్నత, నిబద్ధత, ఆత్మీయందు ఎక్కువగా ఆసక్తి, ఆత్మీయందు బాగా డీప్ గా మనం లోపలికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ శక్తిని ఎక్కడా దుఃఖపరచకుండా, అవమానపరచకుండా, పరిశుద్ధాత్మ పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి మీరు ఉన్నప్పుడు ఆత్మ తీవ్రత పెరుగుతుంది. ఆత్మ తీవ్రత ఆనాడు మన పూర్వీకులు, పాత నిబంధన ప్రవక్తలు కానివ్వండి, కొత్త నిబంధన పౌలు గారు, అపోస్తులు కానివ్వండి, వీళ్ళందరూ ఆత్మ తీవ్రత కలిగి ప్రభువును సేవించారు. అందుకే పరిచర్లో అంత దైవశక్తిని వాడు చూడగలుగుతున్నాడు, చూశారు. మన జీవితంలో కూడా మనం ఏదో అన్నట్టు కాకుండా నాకు మీకు అవసరం ఆత్మ తీవ్రత కావాలి. ఆత్మ ఎందుకు తీవ్రత కావాలంటే ఆత్మకు లోబడిన విధానం ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి, ఆత్మానుసారం మనసు ఉండాలి, ఆత్మానుసారమైన ప్రార్థన ఉండాలి, ఆత్మానుసారమైనటువంటి క్రియలు ఉండాలి. అప్పుడు ఆత్మ తీవ్రత పెరుగుతుంది. ఆత్మ తీవ్రతతోనే దేవుణ్ణి మహిమపరచడం, పరిచయం చేయడం చాలా అవసరం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన పరిచర్య కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇది శారీరకమైన ఆలోచన విధానం కానీ, శారీరకమైనటువంటి తెలివితేటల వల్ల కానీ, శారీరకమైనటువంటి విద్యా జ్ఞానం వల్ల కానీ జరగదు. ఇది కేవలం పరిశుద్ధాత్మకు సంబంధించింది. ఎంత దేవుని ఆత్మతో నింపడతామో, ఎంత దేవుని ఆత్మతో అభిషేకించబడతామో, ఎంత దేవుని ఆత్మయందు తగినటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉంటామో, అంతగా దేవుని ఆత్మయందు లోబడి ఉంటాం. అప్పుడు ఆత్మయందు తీవ్రత పెరిగి దాని ద్వారా మనం ప్రభువును సేవించే పరిస్థితి నాకు మీకు కలుగుతుంది. కనుక ఎవరు ప్రార్థిస్తున్నా, ఆరాధిస్తున్నా, సువార్త చేస్తున్నా, ఎవరెవరు ఏ పరిచయలో పాలుభాగస్తులు అవుతున్నా ఏదో అన్నట్టు కాదు, కానీ వెళ్ళాలి, చేయాలి, ఈ రోజు కదా, అది కాదు. ప్రైజ్ గాడ్. ఆత్మ తీవ్రత నాకు మీకు చాలా అవసరం. మీరు దాని గురించి ప్రార్థన చేయాలి. ఇది క్షణాల్లో గడిలోనికి వచ్చేది కాదు. ఆత్మ తీవ్రతతో మీరు ప్రభువును సేవిస్తే ఆ శక్తి వేరు, ఆ యొక్క అభిషేకం వేరు, ఆ యొక్క దేవుని కార్యాలు వేరు. పౌలు గారు ఉత్తనే రాయలేదు, ఆత్మ తీవ్రతతోనే దేవుడిని సేవించాడు. ఆయన ఆత్మ తీవ్రతతో పాటు ఆత్మ పరితాపం ఉంది. ఆయనకి ఆత్మ పరితాపం ఉంది. పరిచర్లో ఎంత ఆత్మ తీవ్రతను పెంచుకున్నాడో, మరి అన్యుల విగ్రహాలు, అనేక పరిస్థితులు, అన్య సంబంధమైన పరిస్థితులు, ఆయనకి ఆత్మ పరితాపం పుట్టింది. మీరు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. పౌలు ఆ, హింసల వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ ఉమ్, పట్టణము విగ్రహములతో నిండినట్టు చూచినందున అతని ఉమ్, ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. praise the Lord. ఆ పట్టణం విగ్రహములతో నిండినట్టు చూసిన వల్ల ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయింది. అంత ఆత్మ పరితాపం, ఆత్మలో ఉంటున్నాడు.
ఆత్మ సంబంధంగా ఉంటున్నాడు. ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మలో ప్రవర్తిస్తున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆత్మ పరితాపానికి ఆయన పరితాపాన్ని పట్టలేపాడు. ఎందుకంటే ఆ ప్రపంచంలో దైవ సన్నిధి, దైవ శక్తి, దైవ కార్యాలు యేసుక్రీస్తు అందరి జీవితంలో నిండుండి ఉండడానికి బదులుగా అక్కడ దైవవాక్యానికి వ్యతిరేకంగా గ్రామం లేక ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండి చూసి ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయాడు. జాగ్రత్తగా గమనించాలి. నిన్న ఒక ఇంటర్వ్యూ విన్నాను. ఆ అతను అజయ్ బాబు అని, పాస్టర్ అజయ్ బాబు. అతను చెప్తున్న మాటల్లోని అతను ఎంత డైరెక్ట్‌గా మాట్లాడాడంటే అంత డైరెక్ట్‌గా మాట్లాడాడు. క్రైస్తవుల జోలికి రావద్దు. ముస్లింల జోలికి, తర్వాత ఈ బలహీనమైన వ్యక్తులు, బలహీన వర్గాల దృష్టికి దాని దగ్గరికి రావద్దు. అలా చేస్తే నా వంతు నేను ఏం చేయాలో చేస్తాను. నేను ఒప్పుకోను. మీరు అప్పుడు చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అంటాడు, "మీరు పాస్టర్ కదా! మీరు అలా ఉండకూడదు కదా! ఉండకూడదు. కానీ నా ప్రజలు, నా పరిస్థితి దైవ ప్రజల్ని అమాయకులు చేసి వారిని హింసించే పరిస్థితి వస్తే నేను ఒప్పుకోను. అంత ఆ విషయంలో నా ప్రాణాన్ని పోగొట్టుకున్నా, ఇది తప్పు, మీరలా భార్య బిడ్డలతో ఉన్నారు కదా! అలా మీరు అనకూడదు కదా!" అన్నాడు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి. నా భార్య పిల్లలకి నేను చెప్పాను. నేనెప్పుడు చచ్చిపోతానో తెలీదు. ఏ వ్యక్తులు నన్ను ఎలా దాడి చేసి చంపేస్తారో తెలీదు. నేను చనిపోయిన తర్వాత పిల్లలు తీసుకొని మీ తల్లిదండ్రుల ఇంటికెళ్ళిపోయి అక్కడ ఉండు. మనకున్న సేవ చాలండి. మనకున్న పరిచయం చాలు. మనకున్నటువంటి పరిస్థితి చాలు గదా! మనం సాఫ్ట్‌గానే ఇలా వెళ్ళిపోదాం. మనకెందుకు ఈ గొడవలు, సమస్యలు అని. నో. నో. అవ్వదు. చూస్తూ క్రైస్తవుల్ని ఊచకోత చూస్తుంటే నాకు చాలా వేదనగా ఉంది. గవర్నమెంట్ పట్టించుకోదు. క్రైస్తవ నాయకులు పట్టించుకోరు. క్రైస్తవ సంఘాలు పట్టించుకోరు. టాప్‌లో ఉన్నటువంటి లీడర్స్ పట్టించుకోరు. కానీ క్రైస్తవ ప్రజలు అమాయకంగా ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. కనుక దాని కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అని. అంటే ఆ పరితాపాన్ని నాకు అర్థమైంది. అతను చాలా రౌడీగా మాట్లాడుతున్నావు. అవ్వచ్చు. అందరూ మంచి పాస్టర్లుంటారు. ఆత్మీయ పాస్టర్లుంటారు. నేను రౌడీ పాస్టర్ అనుకోండి. నాకేం తప్పు లేదు. మీరనుకోండి. నా పరిస్థితి వేరు. నేను తట్టుకోలేను. నా ఆత్మీయ సహోదరుల్ని, తోటి సేవకుల్ని, బిడ్డల్ని ఊచకోత కోసి చంపుతుంటే నేను తట్టుకోలేను. నిజంగా తక్కువ అలాంటి వారిని చూడటం. వినండి. అది చాలా మాట్లాడాడు. నేను ఆ ఇంటర్వ్యూలో. కొన్ని విషయాల్లో దుడుకుతనం, మీరు పాస్టర్ గారు కదా! మీరు బూతులు మాట్లాడకూడదు. చాలా దుడుగ్గా ఉన్నారు. నేనేం బూతులు మాట్లాడలేదు. కానీ ఒక్కోసారి మరి రాధా మనోహర్ దాస్ అని వాళ్ళు వీళ్ళు కొంచెం నా ఎస్ఐని తిడుతుంటే, ఆ ఎస్ఐను వాళ్ళు అవమానపరిచే మాట్లాడుతుంటే తట్టుకోలేక కొన్ని మాటలు విసిరాను. ఒప్పుకుంటాను నేను. క్షమించండి, తప్పు నాదే. కానీ అంత మాత్రాన నేనేదో తప్పు చేశాను మీరు అనుకోవద్దు. అది. నాకు బాధ కలిగింది అంతే. నా ఎస్ఐని తిట్టినా, నా ఎస్ఐ జోలికొచ్చినా, నా క్రైస్తవుల జోలికొచ్చినా నేను ఊరుకోను. తక్కువ కదండీ ఆ మనస్తత్వం అందరికి. ఎవరి గురించో అతను, అంటే క్రైస్తవులు అనగానే అతనికి ఎంత, యేసు అనగానే, క్రైస్తవులు అనగానే ఆ ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను మీరు ఏది చేసినా పర్వాలేదు. నాకు తెలుసు మీ గురించి చాలా బెదిరింపులున్నాయి. మిమ్మల్ని చంపేస్తారంటున్నారు. అందరును. చంపనివ్వండి చూస్తాను. చేస్తే చూస్తూ ఊరుకోడు. ఒకవేళ నా యేసే నాకు అవకాశం ఇచ్చాడనుకోండి, హస్తసాక్షి అయిపోయి వెళ్ళిపోతుంది దేవునికి. అంత తెగించి మీరున్నారా? అవును. ఆత్మ పరితాపం అది నేనంటాను. అతనికేదో చచ్చిపోవాలనో, చచ్చిపోతే ఏదో పేరొచ్చేస్తుందో, భార్య బిడ్డలకేదో మెడల్స్ ఇచ్చేస్తారో, ఏదో అవార్డ్ ఇచ్చేస్తారో కాదు. నాకు గమనించాను. చిన్న వయసులోనే కుర్రాడు.
ఓ 40, 45 ఏళ్ళు ఉండొచ్చేమో. 40 కానీ మంచి ఆహ్, ఆలోచన విధానం చాలా ఉంది. క్రైస్తవుల జోలికి ఎవరొస్తూ ఊరుకోరు. ఎందుకు అమాయకంగా ఊచకోతకు చంపేస్తారు. కానీ దేవుని బిడ్డ నాకు మీకు ఈ ఉదయకాలం ప్రభువంటాడు ఆత్మ పరితాపం కావాలి. మన కళ్ళెదుట ఎంత అఘాయిత్యాలు జరుగుతున్నా కనీసం మనం ఏం చేయలేకపోయినా ప్రార్థన కూడా చేయలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటుండదు. కనీసం మనం మన వంతు మనం ఏం చేయవలసిందో దాన్ని చేయలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కనుక నాకు మీకు కూడా నేను ఆలోచన నిజమే కదా! ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం ప్రార్థన చేద్దాం. సంఘంలో భారంతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా భారంతో ప్రార్థన చేద్దాం. ఆయన రేపు మార్చి 1 తారీఖుని ఆ క్రైస్తవుల్ని 3 గ్రామాలు అక్కడ అంతా క్రైస్తవులే. ఆ క్రైస్తవులు వాళ్ళని ఆడపిల్లలను ముఖ్యంగా టార్గెట్ చేశారు. అవిముక్తేశ్వర స్వామి వాడి పేరు. వాడితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురున్నారు దుర్మార్గులు. వీళ్ళందరూ కలిసి ఆడవాళ్ళ అసలెంత భయంకర దేవుని బిడ్డలతో ఆడుకునే స్థితి. వాళ్ళని వివస్త్రాలు చేసి, వాళ్ళని ఊరేగించి, వాళ్ళని చెరిచి చంపేద్దాం. అప్పుడు భారతదేశంలో మనం అంటే భయం కలుగుతుంది. క్రైస్తవుల యొక్క సంఖ్య తగ్గుతుంది. క్రైస్తవుల్ని తరిమి కొడదాం. ఇది పాపాన్ని పారదోలుదాం. అత్యాచారాలు పారదోలుదాం. దొంగతనాల్ని, ఈ యొక్క లంచగొడితనాన్ని పారదోలుదాం. ఇలాంటి మంచి ఆలోచనలు లేవు. ఎంతసేపు క్రైస్తవుని పారదోలుదాం. ఇలా జరుగుతూ ఉంటే పనికిమాలిన ప్రభుత్వాలు చూస్తూ కళ్ళుతో ఊరుకుంటున్నాయి. అది బాధాకరమైన సంగతి. కనుక మన వంతు మనం బాగా తీవ్రంగా ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన చేయాలి. ఆత్మ తీవ్రత నాకు మీకు రావాలి. ఆత్మ తీవ్రతలోనే ప్రార్థన చేయాలి ప్రభువా. ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా ఆ ప్రజలను దర్శించి మాట్లాడి రక్షించు ప్రభువా. అమాయక జనం కొత్త కోయబడుతున్నారు. ఉత్తరప్రదేశ్ టాప్ అంట. క్రైస్తవులు హింసించడంలో అగ్రమైనటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. డైరెక్ట్ అటాకే క్రైస్తవులు. ఇంకా జైల్లో పెట్టడం, అయితే వాళ్ళు వారించడం, హెచ్చరించడం కాదు. డైరెక్ట్‌గా చంపేయడమే. రెండోది ఛత్తీస్‌గఢ్. ఇప్పుడున్న పరిస్థితిలో. మరో మణిపూర్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణను కూడా అలాగే మరో మణిపూర్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో క్రైస్తవ సంఖ్య ఎక్కువుంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రణాళికలు పడుతున్నారు దుష్ట సంబంధాలు. మన వంతు మనం ఆత్మ తీవ్రత, ఆత్మ పరితాపం 2 ఉండాలి. నాకు మీకు కూడా ఏం చేయగలం మనం? చూస్తూ ఏం చేయాలి? ప్రార్థనే. క్రైస్తవుడు దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థనే. యథార్థంగా కన్నీటితో తోటి మన అక్క చెల్లి, మన కూతుర్లే, మన బిడ్డలనే వారు అలా చేస్తున్నారని దైవిక మనసుతో మీరు ప్రార్థించాలి. నాకు చాలా బాధకరమైన సంగతి ఏంటంటే ఆడపిల్లలు వాళ్ళు దొరికారు. ఆడపిల్లల్ని, యవ్వన పిల్లల్ని అలాంటి వాళ్ళని వాళ్ళు వ్యవస్థలతో దిగంబరంగా వారిని ఊరేగించి, చెరిచి చంపేద్దాం. ఈ ఆలోచన ఎంత దుష్టమైందో. అది చూస్తూ ప్రభుత్వ నాయకులు, ఆ మోడీ లాంటి వ్యక్తులు ఎలా ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంత దౌర్భాగ్య స్థితి భారతదేశానికి వచ్చింది. ఇలాంటప్పుడు ఈ క్రైస్తవ దేశాలు ఏకమైపోయి కూడా భారతదేశాన్ని ఖండించాలి. దేవా! నీకు వందనాలు తండ్రి. ఎందుకు ఈ నాయకులు కూడా పోనీ ఏ ట్రంప్ లాంటోళ్ళకి రాస్తే దాన్ని పర్యవసానం అట్లా ఉండిద్దో. మనం ఏమి చేయలేకపోయినా కనీసం మనం ఏదైనా చేయడానికి కనీసం పేపర్ ఉంది కదా! పెన్ ఉంది కదా! దానికన్నా సహాయం చేయమని ఇతర దేశాలు మనం కోరినట్టు ఉంటదా? ఎంత బాధ అనిపించింది. కొన్ని సందేశాలు నేను వింటుంటాను. బాధకరంగా ఉంటది. దేవా! క్రైస్తవ అమాయకులు దొరికారు వాళ్ళకి. ఆడపిల్లలు దొరికారు. మనకి ఆత్మ పరితాపం రావాలి. పౌలు గారికి పట్టణం విగ్రహాలతో నిండి ఉండడం చూసి ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయాట. ఆత్మ తీవ్రత మనం పెంచుకొని, ఆత్మ తీవ్రతతో మనం దేవుణ్ణి సేవిస్తే ఆ సేవ విధానం వేరుగా ఉంటుంది. మనలో ఆత్మ యందు తీవ్రత కలిగిన వారమే. యెస్. మనం ఏదో చేస్తున్నాం. ఏదో పరిచయం చేస్తున్నాం. ఇంకా చాలదు. ఇవన్నీ చూస్తే నాకు ఇంకా చాలదు. మనం చేసే నోట్లో పైసా వంతు కూడా లేదేమో.
అనిపిస్తుంది నాకు. ఇంకా ఆత్మ తీవ్రత గలవారమే మనం సేవించాలి ప్రభువుని. ఇంకా మన జీవితంలో చాలా హాలిజాలిగా ఉన్నాం. కానీ కొన్ని రాష్ట్రాలు అగ్నితో పక్కన క్రైస్తవులు గుండెలు చేతులు పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికీ క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని డైరెక్ట్ గా ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నాడు చేతిస్తాడు. ఎందుకు అక్కడ అంత భయంకరంగా కక్ష కట్టారు? దయచేసి ప్రార్థన చేద్దాం. ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు ఆ కుట్రలన్నీ పగలం చేస్తాడు. చూస్తూ ఊరుకోడు. ప్రైజ్ గాడ్. ఒక్కసారి దేవుని యొక్క ప్రభుత్వాన్ని దర్శిస్తే ప్రభుత్వాలే పటాపంచలైపోతాయి. వారికి ఆ సంగతి అర్థం కావట్లేదు. నేను అజయబాబు మాట్లాడుతుంటే నాకు అది అనిపించింది. నిజమే, ఇలాంటి వ్యక్తులు లేవనెత్తబడాలి దైవికంగా. అలాంటి రోషం, పౌరుషం క్రైస్తవుల పట్ల ఒక దైవికమైన ప్రేమ కలిగిన వ్యక్తులు లేవనెత్తబడితే ఎంత బాగుంది అనిపించింది. దేవుని స్తోత్రం. నేను కూడా మరొక ఆయన కూడా చెప్పాడు, దర్శన్ అని, అభినయ్ దర్శన్ అని, అతను కూడా అబ్బాయి యవనస్తుడే, చాలా క్రైస్తవుల పట్ల భారం కలిగిన వ్యక్తి. అబ్బాయి కూడా చెప్పాడు, ఇలాగ అంతమంది మంచి ఆత్మ తీవ్రత ఉంటే క్రైస్తవులకు భద్రత ఏర్పడుతుందేమో, దేవుడు మన్ని అద్భుతం చేస్తాడేమో అనిపించింది నాకు. కనుక ఆత్మయందు తీవ్రత గలవారమే ప్రభువును సేవించాలి. ప్రైస్తరా. ఇంకా మనకు ఆ తీవ్రత లేదు. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడిస్తున్నాం, చప్పట్లు కొట్టుకుంటున్నాం, ఏదో గెంతేస్తున్నాం. చాలు. అంతరంగంలో ఆత్మయందు తీవ్రత పారం నాకు మీకు కూడా పూర్తిగా నిండిపోవాలి. ఉదయం ఎంత తీవ్రత నిలబడితే అంత దానికి తగినట్టు స్పందన కలుగుతుంది. అది నాకు మీకు కావాలి. మనం చేయాలి. ఆత్మయందు తీవ్రత కలమ పౌలు మాదిరిగా ఆత్మ పరితాపం తట్టుకోలేని దైవిక శక్తి గలవారు. అంటే ఒక పరిస్థితిని, దేవునికి ప్రతికూలమైన పరిస్థితిని చూసినప్పుడు ఆత్మ పరితాపంతో నిండి పట్టలేకపోతున్నాడు. అది దైవికమైనటువంటి మనస్తత్వం. అది అలాంటి మంచి మనస్తత్వం, ఆలోచన విధానం మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవది నేను చెప్పి ముచ్చటగా ముగిస్తాను. బైబిల్ గ్రంథం చెప్తుంది, కొలస్సీ గ్రంథం 4:12 భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫ్రా అన్న దైవజనుడు ప్రార్థన మీలో చేస్తున్నాడు. మీలో ఒకడును ఆ, క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు ఆ, సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉమ్, ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తమ ప్రార్థనలో పోరాడుచున్నాడు. praise God. ప్రతి ఒక్కరిలో సంపూర్ణ ఆత్మ నిశ్చయత, ఆత్మలో పక్కా నిశ్చయత ఉండాలట. మనకంత అనుభవం లేదనిపిస్తుంది చూస్తే. సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారగుటకు అతడు పోరాడుతున్నాడు ప్రార్థనలు మిగతా వారి కొరకు. ఎంత ఆత్మ తీవ్రత ఆయనకు ఉందో చూడండి. కనుక నాకు మీకు కూడా అవసరం అది. ఆత్మలో నిశ్చయత మనకు ఉండాలి. తప్పకుండా దేవుడిని పిలిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళగలం. తప్పకుండా దేవుడి విషయాన్ని ఆశ్రయిస్తాడు. తప్పకుండా ఈ విషయంలో దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఈ విషయంలో దేవుడు నాకు సాయం చేస్తాడు. ఆత్మలో నిశ్చయతలు ఇస్తాడు. అదే ఆత్మవిశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఆత్మలో నిశ్చయత లేదు. మనం అలాగా వెళ్ళిపోతున్నాం తప్ప ఆత్మలో నిశ్చయత లేదు. ఇంకా మనం చేసే పనిలో, మనం చేసే ప్రార్థనలో, మనం చేసే దైవికమైన విషయాల్లో ఆత్మలో నిశ్చయత గల వారమే కొంచెం లోపలికి తీవ్రంగా వెళ్ళాలి. ఇది నాకు మీకు అందరికీ అవసరం. ప్రతి దైవ సేవకులు దేవుని బిడ్డలకి అవసరం. సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారే. ఆ నిశ్చయత ఎక్కడుంది మన దగ్గర? ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఏవో కాన్ఫరెన్స్ ఇస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అది కాదు. ఇంకా మనం చాలా డీప్ గా మనం లోపలికి వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, లోయలో పుట్టు పద్మం బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక షారోను పొలంలో పోయి పుష్పం, రెండు కూడా ఉన్నతమైనవి. రెండు అనుభవాలు ఇప్పుడు నేర్పిస్తుంటాడు. హనోక్ గారి మాదిరిగా దేవుడితో నడుస్తూ కుటుంబంతో బాగా నడుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు రెండు విషయాలు కూడా నేర్చుకున్నాం. ఆత్మలో తీవ్రతకరమే
కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆత్మయందు, ఆత్మయందు అన్నాడు. ఆత్మయందు తీవ్రత గలవారమే. ప్రైజ్ గాడ్. ఆత్మ పరితాపం కూడా మనకి ఆ పట్టణం నుంచి మనకి ఏదో చేయాలి. ఈ పట్టణం గురించి ప్రార్థన చేయాలి. ఈ పట్టణం గురించి ఎలాగైనా మనం యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచన. మనం ఏమి చేయలేకపోయినా కనీసం ప్రార్థన చేస్తే దేవుడు మార్గమును సరళం చేస్తాడు కదా. ఇలాంటి దైవికమైనటువంటి మనస్తత్వం నాకు మీకు రావాలి. ఆత్మలో తీవ్రత గలవారమే, ఆత్మయందు పరితాపం గలవారమే, ఆత్మ నిశ్చయత మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన మనసులో ఆత్మ నిశ్చయత గలవారమే. అప్పుడు మనం ఆత్మయందు బహుగా ప్రభువుని సేవించినప్పుడు ఆత్మ మనల్ని దేవుని దృష్టికి నిర్దోషంగా ఆయన పరిశుద్ధ సన్నిధిని తీర్పు సమయంలో గాని ఎప్పుడు గాని ఆయన మనని దేవునికి మహిమకరంగా నిలబెడతాడు. దేవుడు, దేవునికి స్తోత్రం. ప్రభు పాదాల దగ్గర నేర్చుకోండి. నాకు మీకు అవసరం అది. ఆత్మ నిశ్చయత, మీ హృదయంలో ఆత్మ నిశ్చయత, సువార్త కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో దేవుని బిడ్డలు ఎక్కువగా అభివృద్ధి పొందే కొరకు, ఇలాగా మనలో ప్రతి ఒక్కరికి ఆత్మ నిశ్చయత రావాలి. మన కుటుంబం కొరకు, మన భర్త భార్యల జీవితం, బిడ్డల కొరకు ఆయన ఒక దైవిక ఆత్మ నిశ్చయత. ఆత్మ నిశ్చయత లేకుండా, ఆత్మలో స్థిరత్వం లేకుండా మనం వెళ్ళిపోతాం. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చాలి. ఆత్మానుసారంగా మనం ఎక్కడ ఉండగలుగుతున్నాం అది ఆలోచించాలి. శరీరం ఎక్కువ పనిచేస్తుంది. సంఘాల్లో శరీరం ఎక్కువ పనిచేస్తుంది. ఆత్మ కంటే శరీరం ఎక్కువ పనిచేస్తుంది. కుటుంబాల్లో కూడా ఆత్మ కంటే శరీరం ఎక్కువ పనిచేస్తుంది. ఈ శరీర క్రియలతోనే ఎక్కువగా సంఘాలు మనం ఏవో చేస్తున్నాం, ఏదో అభివృద్ధి పొందాం అనుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఆత్మ లోపట దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ లోపల ఇంకా మనకున్న ఆత్మీయస్థితి మనం ఎక్కడైనా దైవికంగా పోల్చుకుంటే రూపాయల పైసలు కూడా ఇంకా అంత ఆత్మీయత లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. ప్రభా, నన్ను ఆత్మ తీవ్రత గలదాన్నై ఉంటూ సాయం చేయండి. ఆత్మ తీవ్రతతో నిన్ను సేవించాలి. ఆత్మ పరితాపం పట్లంత దైవిక స్థితి నిజంగా ఒక పరిస్థితిని చూసినప్పుడు, ఒక పట్టణం చూసినప్పుడు, ఒక స్థితి చూసినప్పుడు యెరూషలేమును అంత గాడిద పేల మీద ఊరేగి ప్రభువారు ఎంతో సంతోషంతో ఆయన ఖర్జూరు మాటలు పట్టుకొని అంత ఊరేగి ఎంతో సంతోషంతో వస్తూ ఆ యెరూషలేం పట్టణానికి వచ్చేసరికి ఆయన ఆ పట్టణంను చూచాను ఏడ్చాడు. ఆత్మ పరితాపం. ఆ పట్టణం వ్యాపార గృహంగా మారిపోయింది. ఆ మందిరం వ్యాపార గృహంగా మారిపోయింది. గొప్పలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు అక్కడికి వచ్చినట్టు లేఖనాలు చెప్తున్నాయి. అప్పుడైనా తాళ్ళను కొడగా చేసి వాళ్ళందరినీ వెంట తగిలినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఆత్మ ఒక పట్టణాన్ని చూసినా, ఒక ప్రజలను చూసినా, ఒక ఆత్మ పరితాపం. నేను ఈ ప్రజల్ని ఎలా రక్షించాలి, నేను నువ్వు అద్భుతం చేయ ప్రభా, ఈ ప్రజలకు ఎలా వాక్యం చెప్పాలో, ఈ ప్రజల్ని ఎలా ప్రభుత్వం ఆకర్షించాలో ఆ జ్ఞానం, ఆ కృప మాకు ఇవ్వండి ప్రభా. మన సొంత బంధువులనే మూర్ఖత్వం కలిగిన వ్యక్తులు బోల్వంతున్నారు, కఠినత్వం కలిగిన బంధువులు బోల్వంతున్నారు. ఎన్నిసార్లు మనం విందుకు పిలిస్తే శుభ్రం తినేసి వెళ్ళిపోతారు. మనం బట్టలు పెడితే హ్యాపీగా వెళ్ళిపోతారు. మనం ఏదైనా ఇస్తే వాళ్ళు తక్కువ తీసుకుని వెళ్ళిపోతారు. కానీ యేసయ్యను నీ దగ్గర చేర్చుకోయంటే చేర్చుకో. జనరల్ గా అందరూ ప్రార్థన చేయండి. ఎంతమంది తల్లిదండ్రులు రక్షణ ఉంది, ఎంతమంది తల్లిదండ్రులు మారుమనసు ఉంది, ఎంతమంది తల్లిదండ్రులు దైవికం ఉన్నారు. మనందరూ మన రక్త సంబంధాలు ఆలోచించండి. మన రక్త సంబంధంలోనే ముఖ్యంగా మన దగ్గర సరైన స్థితి లేదు. వాళ్ళు క్రైస్తవులుగా లేక లోక సంబంధంగా నటిస్తూ వెళ్ళిపోతున్న పరిస్థితులు ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయి. పైకి డాంబికంగా క్రైస్తవులు అన్నట్టు కనిపిస్తున్న వారు ఎక్కువ మంది ఉంటారు ప్రపంచం. తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం మనం. ఒకసారి ఆత్మ పరితాపం అనేది నాకు మీకు ఉండాల. ఆత్మ యొక్క తీవ్రత నాకు మీకు ఉండాల. ఆత్మ నిశ్చయత నాకు మీకు ఉండాలి. ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు చేస్తాడు, ఇది దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు ఇలా ఉంటాడు అన్నది నిశ్చయత మనకు ఉదయం అంతరంగంలో కలగాలి. అదే సంపూర్ణ ఆత్మ నిశ్చయత కొరకు నేను వారి కొరకు ఎఫ్ఎఫ్రా పోరాడుతున్నట్ట, సంగముల కొరకు. అలాంటి దైవిక ఆత్మ నిశ్చయత నాకు మీకు ఉండాలి. ఇవన్నీ లేకుండా మనం ఆత్మానుసారం చెప్పుకోవడం
అబద్ధమేమో అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆత్మానుసారులుగా ఉన్నాము అనుకోవడం అబద్ధమేమో. కనుక నన్ను మిమ్మల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు పురిగొల్పుతున్నాడు, ఉజ్జీవపరుస్తున్నాడు, రేపుతున్నాడు దైవ సంబంధంగా. నేను ఆత్మ పరితాపం గలవారమే, ఆత్మ తీవ్రత గలవారమే, ఆత్మ నిశ్చిత గలవారమే. దేవుని రాజ్య సంబంధమైన పనిలో పాల్పొంది పొందాం. ప్రభు నామానికి మహిమ తెచ్చువారంగా పొందాం. దేవుని స్తోత్రం. అలాంటి కృప, అలాంటి ధన్యత దేవుడు మనందరికి ఇచ్చే ఆ భారాన్ని నాలో మీలో పెట్టి దేవుడు మనని నిజమైన క్రైస్తవులుగా, నిజమైన ద్రాక్షవల్లిలో నిజమైన తీగలుగా దేవుడు మన దీవించుడుగా. అలాంటి పరిస్థితి మనకు రావాలి. ప్రార్థనలో పెడదాం. ప్రభా సహాయం చేద్దాం. ఆత్మ తీవ్రత, ఆత్మ నిశ్చిత, ఆత్మ పరితాపం నాకు మన పూర్వీకులకి ఎలా ఉందో మన అపోస్తలుడు పౌలు అలాంటి భక్తులకి మనకు కూడా ఆ స్థితి రావాలి. అప్పుడే మనం ఆత్మీయులుగా మనం అనిపించుకోవాలి. దేవుని చేత ప్రజలు మన ఎలా అనుకున్నా పర్వాలేదు. నీ వీలుంటే, నీకు మెచ్చుకుంటే, నీకు ఇష్టమైతే నిన్ను మరోలా చూస్తారు. నువ్వు ఇష్టం లేదనుకుంటే నిన్ను వేరే విధంగా చూస్తారు. అది మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థములు, జనంలో తలంపులు వ్యర్థములు, ఆలోచనలు వ్యర్థములు అంటే బైబిల్ ఉంది. యెహోవా ఆలోచన స్థిరపడుతుందన్నమాట. కనుక నాకు మీకు కూడా తండ్రి ఆత్మ నిశ్చిత ఉంటుంది. కుటుంబంలో కూడా దైవికంగా సంఘంలో కూడా ఆత్మ నిశ్చిత నాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. ఉదయకాలం తన మాటలు దేవుడు మనం ఇంటికి దించుతాడు. ఆమె ఆత్మానుసారంగా చేయాలని ప్రార్థించు. ప్రభు ఆత్మ ప్రేరేపండి. మన కళ్ళకి ఎన్నో జరుగుతున్నాయి. అయినా మనం తగినంత మన దగ్గర ఆత్మస్తంభన స్థితి లేదు. నేను మీరు కూడా నేర్చుకున్నాను. ఆత్మ తీవ్రత వెరీ ఇంపార్టెంట్. ఆత్మయందు తీవ్రత గలవారిని ప్రభువుని సేవించాలి. నిజమే సేవ చేస్తున్నాం. ఏదో కొన్ని పరిచర్లు సంఘంలో చేస్తున్నాం.